హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చాకోస్ చేసింది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో అరకప్పు బెల్లం వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి, పావు కప్పు కోకో పౌడర్, ఒక స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చని పాలు కానీ నీళ్లు కానీ వేసుకొని సాఫ్ట్ గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా తాడుల్లా చేసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని అరిచేతుల్లో ఎత్తుకొని చాకోస్ లాగా చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా అడుగున కొంచెం సాల్ట్ వేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిపైన చాకోస్ పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 24 minutes బేక్ చేసుకోవాలి. 24 minutes తర్వాత చాకోస్ రెడీ అయ్యాయి. ఇవి కొంచెం చల్లారాక మిల్క్ లో వేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.